అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, వీటిని మనం రీనల్ కాలిక్యులా అంటాం. అసలు ఏ విధంగా రాళ్ళు ఏర్పడతాయి? అసలు దీని వెనకున్న మెకానిజం ఏంటి? దీనికి గల కారణాలేంటి? ఎవరిలో ఈ కిడ్నీ రాళ్ళు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది? ఇంకా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కసారి వచ్చాయి, తగ్గిపోయాయి ఓకే. మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. కిడ్నీలో రాళ్ళు. అసలు ఈ కిడ్నీస్ చేసే పనేంటి? అసలు ఎందుకు అందులో రాళ్ళు ఏర్పడుతున్నాయి? కిడ్నీలు మన శరీరంలో ఉండే వ్యర్థాన్ని యూరిన్ రూపంలో బయటికి పంపించేస్తాయి. ఎక్కువగా ఉన్న నీరు, మినరల్స్, సాల్ట్స్ ఇవన్నిటిని కూడా బయటికి పంపించేస్తాయి. మామూలుగా చూస్తే యూరిన్‌లో 95% వరకు నీరుండాలి. ఒక 2% యూరియా ఉంటది. క్రియాటినైన్ 0.1% ఉంటది. దీంతో పాటు కాల్షియము, సల్ఫేట్సు, ఫాస్ఫేట్సు ఇంకా మిగతా సాల్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. క్లోరైడ్ ఇవన్నీ కూడా మినిమమ్ తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. కొంతమందిలో ఏమవుతదంటే ఈ యూరిన్ యొక్క గాఢత అనేది పెరుగుతది. గాఢత పెరగడానికి మామూలుగా మనందరికీ తెలుసు. తక్కువ నీళ్ళు తీసుకుంటే గాఢత పెరుగుతది. లేదు ఈ మినరల్ శాతం పెరుగుతుంది. అంటే అందులో ఉన్న ఫాస్ఫేట్స్ గానీ, కాల్షియం గానీ, ఆక్సలేట్స్ గానీ, యూరియా గానీ వీటి యొక్క శాతం కొన్నిసార్లు పెరుగుతుంటదనమాట. యూరిక్ యాసిడ్ గానీ. అప్పుడేమవుతుందంటే యూరిన్ యొక్క గాఢత పెరుగుతుంది. ఈ గాఢత కలిగిన యూరిన్‌లో ఉన్న ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో కాల్షియం గానీ, ఆక్సలేట్స్ గానీ, ఫాస్ఫేట్స్ గానీ, యూరిక్ యాసిడ్ గానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి అతుక్కొని రాళ్ళులా ఫార్మ్ అవుతాయి. అంటే క్రిస్టల్స్‌లా ఫార్మ్ అవుతాయి. ఈ ప్రాసెస్ వచ్చేసరికి చాలా ఒక రాయి తయారవ్వడానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడతదనమాట. మనం ఎప్పుడైనా సరిగ్గా వాటర్ తీసుకోలేకపోయినా, లేదు అంటే కొన్ని మెడికేషన్స్ వాడటం, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, ఇంకా కొంతమంది సప్లిమెంటరీస్ వాడుతుంటారనమాట. అంటే అంటే ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసినవి అలా వాడినవి ఓకే. కానీ సొంతంగా తెలియక, అవగాహన లేక కొంతమంది వాడుతూ ఉంటారు. దాని వలన కూడా ఈ మినరల్స్ కాన్సంట్రేషన్ పెరిగి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటది. ఇంకోటేంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీలో తల్లిదండ్రులకు గానీ, లేదంటే రక్త సంబంధికులకి ఎవరికైనా కూడా ఇన్ ఉ ఈ కిడ్నీ స్టోన్ సమస్యలున్నాయంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటది. ఇంకా మగవారిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ తయారవుతున్నాయి ఓకే. ఎలాంటి లక్షణాలను కలిగిస్తాయి? ఈ కిడ్నీ స్టోన్స్ యొక్క లక్షణాలు వచ్చేసరికి మనకి ఆ స్టోన్ యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటాయి. చిన్నవి ఒక 4 ఉంది, 5 ఉంది, 6 ఉందంటే చాలా వరకు ఎలాంటి లక్షణాలను కలిగించకుండానే వాటంతట అవి బయటికి పోతాయి. మనం కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాం, దాన్ని మనం కొంచెం శ్రద్ధ వహిస్తే సరిపోతది. అలా కాకుండా పెద్ద పరిమాణంలో ఉన్నాయి. 10 ఉంది, 10, 12, 13 అంటే 15 వరకు ఇంకా సైజ్ పెరుగుతున్న కొద్దీ సింప్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయన్నమాట. యూరినరీ సిస్టమ్‌ని తీసుకుంటే మనం కిడ్నీస్, తర్వాత వాటిని కనెక్ట్ చేస్తూ యూరిటర్స్ 2 వైపుల నుంచి. కుడి, ఎడమ వైపు ఉన్న కిడ్నీస్, యూరిటర్స్ వాటిని కనెక్ట్ చేస్తూ ఉన్న బ్లాడర్. ఇది మొత్తం స్ట్రక్చర్ కదా! కిడ్నీస్‌లో ఒకవేళ స్టోను ఒక చిన్న భాగంలో ఉంటే మనకి పెద్దగా సింప్టమ్స్ తెలియవు. అదే యూరిటర్‌ని అంటే యూరిన్ పాస్ అయ్యే కిడ్నీ నుంచి బ్లాడర్‌కి సరఫరా చేసే ఆ యూరిటర్ ఏదైతే ఉందో గొట్టం లాంటిది దాన్ని గాని ఒకవేళ ఈ స్టోన్ బ్లాక్ చేస్తే అడ్డుపడితే యూరిన్ ఫ్లో అనేది జరగదు. అప్పుడు యూరిన్ నిల్వ ఉండి ఇన్ఫెక్షన్స్ వచ్చి సింప్టమ్స్ అనేవి వస్తాయి. చలి, జ్వరం ఉండటం, ఎక్కువ టెంపరేచర్ ఉండటం, వామిటింగ్స్ అవ్వటం, ఇంకా బ్లడ్‌లో కూడా యూరిన్‌లో కూడా బ్లడ్ కనిపిస్తుంటదనమాట. అంటే రాయి రఫ్‌గా ఉంటది కదా! ఆ యూరిటర్స్‌లో గాని, లేదంటే కిడ్నీ వాల్స్‌లో గాని ఎక్కడైనా రప్చర్ లాంటివి ఏమైనా డ్యామేజ్ జరిగితే మైన్యూట్‌గా చిన్నవి జరిగితే యూరిన్‌లో కూడా మనకి బ్లడ్ అనేది కనిపిస్తది. దీన్ని మనం హెమచురియా అంటాము. ఇంకా ఈ కిడ్నీ స్టోన్స్ వలన కలిగే నొప్పి కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటది. కంటిన్యూయస్‌గా ఉండదు. ఒక్కసారి ఎపిసోడ్స్ లాగా. అంటే ఒకసారి వస్తది. సివియర్‌గా వస్తది. క్రాంప్ మెలి తిప్పినట్టు ఉండటం, లేదంటే గుచ్చుతున్నట్టు నొప్పి రావటం ఉంటది. ఈ నొప్పి కూడా పక్క భాగాల నుంచి స్టార్ట్ అయ్యి, నడుము పక్క భాగాల నుంచి స్టార్ట్ అయ్యి లోయన్స్ అంటాం. ఈ ఫ్లాంక్ రీజియన్ లోయన్స్ నుంచి స్టార్ట్ అయ్యి కింద గజ్జల్లోనికి, కాళ్ళలోనికి కూడా రేడియేట్ అవుతది. ఇది ఆహ్, అంటే వచ్చేది అప్పుడప్పుడు అయినా కూడా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటది. సింప్టమ్స్ కూడా ఇన్ఫెక్షన్ ఈ స్టోన్‌తో పాటు ఇన్ఫెక్షన్ ఉంటే, ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ రావటం, వామిటింగ్స్ ఇంతకుముందు చెప్పుకున్న సింప్టమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో,
చాలా సందర్భాల్లో స్టోన్ సైజ్ ఎక్కువగా ఉండేటప్పుడు మెడికేషన్ అది ఖచ్చితంగా అవసరం అవుతది. మెడికేషన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. లేదు తక్కువ సైజులో ఉంది అంటే మనం ఎక్కువ మంచినీళ్ళు తాగడం 2.5-3 లీటర్లు రోజుకి ఖచ్చితంగా తాగాలి. పథ్యం కూడా పాటించాల్సిన అవసరం ఉంటది. ఈ పథ్యం కూడా ఎలా అంటే 1, 2 రోజులు పాటించి మానేయకూడదు. ఖచ్చితంగా 2 నెలలు పాటించాలి. ఈ 2 నెలలు పాటించడం వెనక కూడా ఒక లాజిక్ ఉంది. మామూలుగా మన బాడీ ఏం చేస్తుందంటే ఏమైనా చిన్న చిన్న స్టోన్స్ కిడ్నీలో ఉన్నా కూడా అది బయటికి పంపించడానికి ప్రయత్నిస్తది. ఒక చిన్న స్టోన్ 4 అది ఉంటే ఒక 35 డేస్ నుంచి ఒక 40 డేస్ పడతది ఆ స్టోన్ బయటికి పోవడానికి. అదే 5 6 ఉంటే మరి 50 డేస్, 60 డేస్ అలా పడతది. అందుకని ఏం చెప్తామంటే ఈ కిడ్నీ స్టోన్స్‌తో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా క్రమం తప్పకుండా 2 నెలలు పథ్యం పాటించాలి. ఒకవేళ ఈ పథ్యం పాటించగలిగి స్టోన్ చిన్నగా ఉంటే, మిగతా మెడిసిన్స్ అవసరం లేకుండానే చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటది. ఇంకోటేంటంటే స్టోన్ చిన్నగా ఉండేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే వారం రోజులు, 10 రోజులు పాటించాం కదా! అది బయటికి వెళ్ళిపోయి ఉంటది అనుకుంటాం. కానీ అదే ఇంకా స్టోన్ అలానే ఉండి, ఇంకా మనం పథ్యం పాటించినప్పుడు గానీ, డైట్ గానీ ఏమి పాటించినప్పుడు ఏమవుతదంటే ఆల్రెడీ చిన్నగా ఉన్న స్టోన్ మీద మరికొంచెం అక్యుములేషన్ అంటే మరికొంచెం మినరల్స్ అవి పేరుకుపోయి స్టోన్ సైజ్ పెరిగిపోతది. అప్పుడు మిగతా సింప్టమ్స్ బయటపడతాయి. మనం దాంతో ఇబ్బంది పడడం అవన్నీ జరుగుతదనమాట. సో, అంతవరకు మనం కాంప్లికేట్ చేసుకోకుండా ఆదిలోనే మనం డైట్ అది పాటించి అవసరమైతే కొంచెం మెడికేషన్ అది పాటించి మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ తీసుకురావాలి. అసలు ఈ డైట్ ఏంటి? ఏం పాటించాలి? ఈ డైట్ అనేది ఏ రకమైన స్టోన్స్ ఉన్నాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటది. యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టైన్ స్టోన్స్, ఇంకా కాల్షియం ఆక్సలేట్ ఇలా మినరల్స్ కాంబినేషన్‌లో మనకి ఈ స్టోన్స్ అనేవి ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో, వీటిని బ్రేక్ చేయాలంటే ఉదాహరణకి మనకి కాల్షియం స్టోన్‌తో ఎవరైనా డయాగ్నోస్ అయ్యారు. అప్పుడేం చేయాలంటే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తగ్గించాలి. వీలైనంత వరకు తగ్గించాలి. చిక్కటి పాలు, పెరుగు తాగొచ్చు. కాకపోతే ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలిసినా, లేదంటే కిడ్నీ స్టోన్‌కి సంబంధించిన నొప్పి వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, లేదంటే ఇంతకుముందు కిడ్నీ స్టోన్స్ వచ్చాయి. అలాంటి వాళ్ళు మాత్రం చిక్కటి పాలు, పెరుగుని కొంతవరకు తగ్గించుకొని పల్చగా తాగటం మంచిది. దానికి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవడం, మజ్జిగలా చేసుకొని తాగడం మంచిది. ఇంకా పాలకూర వాడకాన్ని తగ్గించాలి. టమోటా వాడకాన్ని తగ్గించాలి. ఇంకా ఆక్సలేట్ స్టోన్స్‌ని తగ్గించడం కోసం మనం అవాయిడ్ చేయాల్సినవి వచ్చేసరికి బంగాళదుంపలు, బీట్రూటు, నట్స్‌లో కూడా బాదం ఇంకా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. యూరిన్ కాన్సంట్రేటెడ్‌గా తయారవ్వటం వల్లనే ఈ స్టోన్స్ అనేవి తయారవుతున్నాయి. యూరిన్ కాన్సంట్రేషన్ అంటే గాఢతను తగ్గించడానికి మనం ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. చిన్న పిల్లలు గానీ, లేదు అంటే పెద్దవాళ్ళు కూడా తెలియక గానీ, లేదంటే అవగాహన లేకపోవడం వల్ల గానీ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు ఉంటది. ఈ షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ ఏవైనా కూడా వీటిని అవాయిడ్ చేయాలి. సాల్ట్ ఎక్కువగా ఉన్నవి, వేపుళ్ళు గానీ, సాల్ట్ ఎక్కువగా ఉన్న చిప్స్ గానీ, ఇలాంటి వాటిని కూడా చాలా వరకు తగ్గించాలి. ప్లెయిన్ వాటర్‌ని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ జాతి పళ్ళు కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ అవి తయారవ్వడాన్ని కొంతవరకు తగ్గిస్తాయి. సో, ఈ డైట్ అంతా కూడా 2 నెలలు మినిమమ్ 2 నెలలు కంటిన్యూయస్‌గా పాటిస్తే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి పరిమాణం పెరగకుండా ఉంటాయి. త్వరగా తగ్గుతాయి. మళ్ళీ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటది. సో, దీనికి సంబంధించి అయితే మనం త్వరగా గుర్తించాలి. ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే త్వరగా గుర్తించాలి. త్వరగా గుర్తించిన తర్వాత మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయినా ఫస్ట్ మీ డైట్ స్టార్ట్ చేయాలి. ఇంటి దగ్గర నుంచే మీ డైట్ స్టార్ట్ చేసి మంచిగా వాటర్ అవి తాగి, తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కంప్లెయింట్‌కి తగ్గట్టు మెడికేషన్ అది తీసుకోవడం అయితే మంచిది. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.